ఏ రెసిపీ అయినా మనం అనుకుంటే చేయడం ఎంతసేపండి? అలాంటి ఒక రెసిపీస్‌లో ఇది కూడా ఒకటండి. బోటి గోంగూర. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్ట్‌గా కూడా ఉండిద్ది. నాన్ వెజ్ అంటే ఇష్టమున్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా ఇష్టపడతారు. మేబీ కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికి నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దానికి 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం తక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ ఒక పెద్ద సైజ్ టమోటా అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ ఏసుకోండి. ఇంతేనండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 10-20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఏ వంటైనా గాని మనం మీడియం ఫ్లేమ్‌లో పెడితే ఒక టేస్ట్ వచ్చిద్ది. హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే ఇంకొక టేస్ట్ వచ్చిద్ది. సో, అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది ఈ స్టేజ్‌లో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలా కుక్ అవ్వాలండి గోంగూర. ఇంక అంతేనండి. గోంగూరని బాగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకొని, ఒక చిన్న కరివేపాకు వేసుకోండి. అండ్ ఒక చిన్న ఆనియన్ వేసుకొని, ఒక చిన్న టమాటా వేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నేను బోటీని ఆల్రెడీ క్లీన్ చేసుకొని, బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని నేను డైరెక్ట్‌గా అలాగే వేసేస్తున్నాను. బోటీ క్లీన్ చేయడం కొంచెం లెంతీ ప్రాసెసే. బట్ టేస్ట్ బాగుండిద్ది. బోటీలో మనకి ఎక్కువ కారం అనేది అవసరం లేదు. సో, కొంచెం కారం వేసుకుంటే సరిపోయిద్ది. అండ్ కొద్దిగంటే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఒకసారి బాగా కలిపేసుకొని కర్రీ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. బావుండిద్ది. కర్రీ అనేది బాగా ఉడకాలండి. బాగా కుక్ అయిన తర్వాతే కొంచెం దగ్గరికి పడుతుంది అన్నప్పుడు, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోండి. గోంగూరలో నేను ఆల్రెడీ ఉప్పనేది యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ యాడ్ చేయడానికి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బోటి గోంగూర రెడీ. మీకు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చిద్ది. ప్రాసెస్ కూడా మీకు సింపుల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్‌లో చెప్పండి. మీకెలాగనిపించిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.